అమర్ ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత రణవీర్ ఉదయాన్నే అంజు కోసం అమర్ ఇంటికి వస్తాడు. ఇక బాల్కనీలో నుండి అంజు రణవీర్ని చూడగానే హాయ్ రణవీర్ అంకుల్ అని చెప్పి హాయ్ చెప్పి పరిగెత్తుకుంటూ కిందకు వస్తుంది. ఇక రణవీర్ వచ్చి సోఫాలో కూర్చున్న తర్వాత ఎలా ఉన్నారు అంకుల్ అని చెప్పి అంజు పలకరిస్తూ ఉంటే నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావని చెప్పి రణవీర్ అంజుని పలకరిస్తూ ఉంటాడు. ఇక ఇందులో మనోహరి అక్కడికి వస్తుంది రణవీర్ని చూస్తూ. ఇక రణవీర్ అంజు మన కూతురని నిరూపించడానికి సాక్ష్యాలు పుట్టించాలని డిఎన్ఏ టెస్ట్ చేయించాలని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇక రణవీర్కి త్వరగా అంజుని బయటకు తీసుకెళ్ళమని సైగ చేస్తూ ఉంటుంది. దాంతో రణవీర్ సదాశివం గారితో నేను అంజుని ఒక 2 అవర్స్ పాటు బయటకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను, షాపింగ్కి తీసుకువెళ్తాను, నా తరపున తనకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో సదాశివం గారు అప్పుడే అక్కడికి వచ్చిన బాగా ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక మనోహరి ఈ మాత్రం దానికి అంతలా అడగాల, షాపింగ్కే కదా ఏముంది తీసుకువెళ్ళండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే సదాశివం గారు అడ్డుపడుతూ మనోహరి నీకు ఎన్నిసార్లు చెప్పాను పిల్లల విషయంలో ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం తల్లిదండ్రులుగా కేవలం అమర్కి మిస్సమ్మకి మాత్రమే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రణవీర్ బాకీ వైపు చూస్తూ మీరు చెప్పండి అంజుని ఒక 2 అవర్స్ నేను బయటకు తీసుకువెళ్ళొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో బాగీకి ఎందుకో రణవీర్ మీద మనోహరి మీద అనుమానం మొదలవుతుంది. మరి మనోహరి కుట్రను బాగీ కనిపెట్టగలుగుతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.